తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తమవుతుంది. మహాగ్రూప్స్ అధినేత మారెల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబోతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు. కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తమవుతుంది. మహాగ్రూప్స్ అధినేత మారెల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వాహకులు సవినయంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ గచ్చిబౌలి స్టేడియం నుంచి అందించడానికి రామ్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మౌనిక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు భాగ్యనగర వాసులంతా కూడా సిద్ధమవుతున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో, అంటే హైదరాబాద్ నగరంలో ఉన్న గచ్చిబౌలి స్టేడియం శ్రీనివాస కళ్యాణానికి అయితే ముస్తాబవుతుందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఉన్నాం. ఈ స్టేడియంలో చూసుకోవచ్చు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైపోయింది. బుధవారం రోజు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ మహాక్రతువు ప్రారంభమవుతుంది. ఈ మహాక్రతువును నిర్వహించేందుకు ఇప్పటికే మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీనివాసుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా బుధవారం నాడు స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు అదే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా ఆసక్తికరంగా ఎదురు చూసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. శ్రీనివాస కళ్యాణంలో పాల్గొనేందుకు ఇప్పటికే చాలా మంది కూడా ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే శ్రీనివాసుని జన్మ నక్షత్రం రోజే కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం గచ్చిబౌలి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఏర్పాట్లను చూడవచ్చు. మొత్తం కూడా ఏదైతే స్టేజ్కి సంబంధించి, అంటే స్టేజ్ వచ్చేసి 68x120 అడుగుల భారీ స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమల స్వామివారి ఆలయం ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించిన సెట్టింగ్ అంతా కూడా ఏర్పాట్లన్నీ పూర్తవుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం ఏదైతే కళ్యాణోత్సవం రోజు 60 జంటలు ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని మొత్తం కళ్యాణం నిర్వహించే కృతుల్లో పాల్గొంటారు. అదేవిధంగా వేద పండితులు అంటే తిరుమల
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వేద పండితులంతా వచ్చేసి కళ్యాణ మహోత్సవం నిర్వహించేందుకైతే ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. మరొక రోజు మాత్రమే ఉంది. రెండో రోజు అంటే బుధవారం నాడు సాయంత్రం 5 గంటల నుంచి కూడా ఈ మహాక్రతువు ప్రారంభమవుతుంది. ఈ క్రతువులో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అంటే వివిఐపీల తర్వాత పండితులు అదేవిధంగా నగరవాసులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకైతే ఆసక్తికర పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మహా న్యూస్ సంబంధించేసి మహా న్యూస్ యాజమాన్యం మారెళ్ల వంశీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఆయన ఆధ్వర్యంలోనే ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నింటినీ తిలకించేందుకు ఇక్కడ అతిరథ మహారథులు అదేవిధంగా విఐపీలు చాలా మంది ఏదైతే శ్రీనివాస కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనే దాన్ని కూడా తిలకించేందుకు ప్రతిరోజు కూడా చాలా మంది విఐపీలు అదేవిధంగా నగర ప్రముఖులు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బోర్డు మెంబర్లు రావడం జరిగింది. నరసారెడ్డి గాని అదేవిధంగా ఇటు సుచిత్ర ఎల్లా గారు కూడా రావడం జరిగింది. వచ్చేసి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా చూడటం జరిగింది. మహావంశీ చైర్మన్ గారితో పాటు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్న తీరును కూడా వాళ్ళంతా కూడా పరిశీలించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం ఏదైతే ఉందో అది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించేసి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. కేవలం 2 రోజులు మాత్రమే ఉంది కళ్యాణ మహోత్సవానికి సంబంధించి. దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు గ్రౌండ్ లో దాదాపు 10,000 మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేలాగైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే జోన్ల వారీగా దీన్ని ఎక్కడెక్కడ సెక్టార్లు విభజించేసి ఆ సెక్టార్ల వారీగా విఐపి కేటగిరీ, వివిఐపి కేటగిరీ, ఎంఐపి అట్లా డెలిగేట్స్ ఇట్లా కేటగిరీలు చేసి ఆ కేటగిరీల వారీగా వాళ్ళందరికీ ఏదైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లు కేటాయిస్తున్నారు. మరోవైపు ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కని విని ఎరుగని రీతిలో శ్రీనివాసుని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కళ్యాణ ఉత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే చాలా మంది నగర ప్రముఖులందరికీ కూడా ఆహ్వానాలు అందించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఈ కళ్యాణ క్రతువులో పాల్గొంటామని చెప్పేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఏదైతే బుధవారం రోజు జరిగే స్వామివారి కళ్యాణం ఉందో ఆ కళ్యాణ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు చాలా మంది భక్తులు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి అదేవిధంగా ఇటు భక్తులు కానీ శ్రీనివాస భక్తులు కానీ అదేవిధంగా సీఎంతో పాటు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా అంటే వీళ్ళు వాళ్ళు అనే లేదు శ్రీనివాసుని భక్తులంతా కూడా ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకైతే ఏదైతే గచ్చిబౌలి స్టేడియం ఉందో ఆ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే కళ్యాణ మహోత్సవ క్రతువును తిలకించేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇప్పటికే అంటే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో శ్రీనివాస కళ్యాణానికి జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లను ప్రతిరోజు కూడా చాలా మంది విఐపీలు కానీ పారిశ్రామికవేత్తలు కానీ అదేవిధంగా స్వామివారి భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేసి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి మా వంతు మేము సహకారం కూడా అందిస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ప్రతి ఒక్క దాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి ఎండి గారిని వంశీకృష్ణ గారిని అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. వచ్చి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి సమయం దగ్గరకు వస్తున్న సందర్భంగా ఎలా ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ సూచనలు కూడా ఇస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఈ కళ్యాణ మహోత్సవ క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువును తిలకించేందుకు పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అది స్వామివారి జన్మ నక్షత్రం రోజు జరుగుతుంది కాబట్టి దాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున అయితే భక్తులు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఇందుకు తగ్గట్టుగానే మహాభక్తి ఛానల్ అంటే మహా గ్రూప్ ఛానల్ ఏదైతే ఉందో మహా గ్రూప్ ఛానల్ ఆధ్వర్యంలో మహాభక్తి ఛానల్ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా 10,000 మంది వస్తారని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ కూడా ప్రజల స్పందన చూస్తుంటే మాత్రం అంత మించి స్థాయిలో వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం విధంగా బుధవారం నాడు స్వామివారి కళ్యాణం కూడా ఉంటాయి. అంటే జన్మ నక్షత్రం రోజే కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ కళ్యాణాన్ని తిలకించాలని చెప్పేసి ఆ కళ్యాణాన్ని తిలకించడం వల్ల పుణ్యం కలుగుతుందంటూ కూడా భక్తులంతా విశ్వసిస్తున్న పరిస్థితి ఉంది. వారికి తగ్గట్టుగానే ఇటు మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మౌనిక రైట్, థ్యాంక్ యూ రామ్.
తిరుమల శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవానికి భాగ్యనగరం ముస్తాబవుతుంది. మహాగ్రూప్స్ అధినేత మారెల వంశీకృష్ణ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా నవంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటలకి దేవదేవుని కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. కళ్యాణోత్సవానికి ఇప్పటికే స్టేడియంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మహాఘట్టాన్ని తిలకించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యాన్ని పొందాలని నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం దివ్య ఆశీస్సులతో ఈ శుభకార్యం కన్నుల పండుగగా నిర్వహించబడుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి సుధాకర్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, చెప్పండి, గచ్చిబౌలి స్టేడియంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాసుని కళ్యాణం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కని విని ఎరగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడని విధంగా అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఉదయం సాయంత్రం రాత్రి అనే తేడా లేకుండా పనులలో 24 గంటలు నిమగ్నమై సిబ్బంది పనులు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 26వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకి గచ్చిబౌలి స్టేడియం వేదికగా శ్రీనివాస కళ్యాణాన్ని జరగబోతుంది. దీనికి మహా గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ మారెల వంశీకృష్ణ ఆధ్వర్యంలో టీటీడీ సౌజన్యంతో ఈ కళ్యాణం జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రతి ఒక్కరిలో భక్తి పారవశ్యంలో తేలియాడుతున్నారు. మహా టీవీ సిబ్బందితో పాటు చాలా మంది విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలు ప్రతి నిత్యం ఇక్కడికి వస్తున్నారు. వచ్చి దీన్ని చూసి తరిస్తున్నారు. వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. ఎండీ గారు వంశీకృష్ణ గారిని కలుస్తున్నారు. ఈ కళ్యాణానికి తమ వంతుగా ఎంతమంది వస్తారు, భక్తులను తీసుకురావడం కోసం, అదేవిధంగా చూసి తరించాలనే సంకల్పంతో ముందుకు పోతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఉదయం 7 గంటలకే ఇక్కడికి వచ్చి అదేవిధంగా పనులను కూడా సిఎండి వంశీకృష్ణ గారు, అదేవిధంగా మహా న్యూస్కు సంబంధించిన సిబ్బంది అంతా ఇక్కడే మకాం వేసి ఏర్పాట్లలో నిమగ్నం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించిన అందరూ సిబ్బంది అంతా నిత్యం ఇక్కడే ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. సుమారు 15,000 మంది భక్తులకి సరిపడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ సౌజన్యంతో ఇది జరుగుతుంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రసాదాన్ని కూడా వచ్చిన భక్తులందరికీ పంపిణీ చేయబోతున్నాం. అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఇవ్వడం, ఇతరత్ర ఏర్పాట్లన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా వచ్చిన భక్తులందరూ కూడా కనుల విందుగా స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు, ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా సౌండ్ సిస్టమ్, గచ్చిబౌలి స్టేడియం చివరి వరకు కూడా సౌండ్ సిస్టమ్ ఉండబోతుంది. అదేవిధంగా ఇతరత్ర ఏర్పాట్లన్నీ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఆలయ అర్చకులు 70 మంది వరకు ఆలయ అర్చకులు వస్తున్నారు. మాడ వీధులలో ఊరేగించే విగ్రహాలను తీసుకొస్తున్నారు. ఆ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించి ఆ విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. 26వ తేదీ ఉదయం నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. పూజా కార్యక్రమంలో సిఎండి గారు మారెల వంశీకృష్ణ దంపతులు ఆ పూజా కార్యక్రమంలో ఆసీనులు అవుతారు. పూజా కార్యక్రమంలో కూర్చుంటారు. అదేవిధంగా వేద పండితులు, అదేవిధంగా అర్చకుల
మంత్రోచ్చరణల మధ్య ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది. ఎక్కడ చూసినా శివోహం తరహాలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తరించాలి అనే సంకల్పం అందరిలో ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించాలని ప్రతి ఒక్క భక్తుల్లో ఉంటుంది. వారందరూ సుదూర ప్రాంతంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లేందుకు కొంత వ్యయ ప్రయాసాలు కూర్చాల్సి ఉంటుంది. కాబట్టి అదే తమ కనుల ముందుకు తమ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించవచ్చు. అందులో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వేలాదిగా తరలి వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. వేలాదిగా వచ్చే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు మహాన్యూస్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ రోజు పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాల గురించి ఆమె ఆసక్తిగా తెలుసుకున్నారు. మహా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చైర్మన్ మారెల్ వంశీకృష్ణ స్టేడియంలో జరుగుతున్న పనుల వివరాలను, కళ్యాణ మండపం రూపురేఖలను, భద్రతా ప్రమాణాలను ఆమెకు సమగ్రంగా వివరించారు. లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని